హలో ఛాంపియన్స్. ఈ వీడియోలో మనం బేసిక్ ఫిజిక్స్ కాన్సెప్ట్స్ అయిన ఫోర్స్, ప్రెషర్, వర్క్, పవర్ అండ్ ఎనర్జీని చాలా సింపుల్ ఎగ్జాంపుల్స్తో డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్, టు స్పీక్ అబౌట్ ఫోర్స్. హియర్ జనరల్గా ఏదైనా ఒక బాడీని మనం కన్సిడరేషన్లోకి తీసుకున్నప్పుడు, ఒక బాడీ రెస్ట్లో ఉన్నప్పుడు ఆ రెస్ట్లో ఉన్న బాడీని మోషన్లోకి తీసుకురావడానికైనా, లేక ఆల్రెడీ మోషన్లో ఉన్న బాడీని దాని స్పీడ్ని ఇంకాస్తంత పెంచడానికైనా, తగ్గించడానికైనా, లేదా రెస్ట్లోకి తీసుకురావడానికైనా హెల్ప్ చేసేది ఏంటి అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఫోర్స్. సో దట్స్ వై అంటే చలనంలో లేకుండా రెస్ట్లో ఉన్న బాడీని కదలికలోకి తీసుకొచ్చేది, లేక కదలికలో ఉన్న బాడీని రెస్ట్లోకి మళ్ళీ తిరిగి తీసుకురావడానికి హెల్ప్ చేసేదే ఫోర్స్ అన్నమాట. అండ్ ఈ ఫోర్స్ కి ఫార్ములా వచ్చేసి we say it as force is equal to mass into acceleration. సో దీన్నే షార్ట్ గా మనం F is equal to ma అని పిలుస్తుంటాం. సో m into a అన్నమాట. అండ్ ఇదే sometimes I can also say it as a second law of motion which is prescribed by Newton. సో న్యూటన్ చెప్పిన రెండవ సిద్ధాంతాన్ని ఇది చూపిస్తుంది అనమాట. అండ్ ఈ ఫార్ములా నుండి మనం ఫోర్స్ యూనిట్ ని గనక చూసినట్లయితే, సో మాస్ యూనిట్ ఏమో కేజీ అండ్ యాక్సెలరేషన్ యూనిట్ వచ్చి మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో ద యూనిట్ ఆఫ్ ఫోర్స్ ఈజ్ కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఇన్ షార్ట్ ఈ మొత్తాన్ని కూడా వి సే ఇట్ యాజ్ న్యూటన్స్ represented with capital N. అండ్ ఈ ఫోర్స్ గురించి మనం తెలుసుకోవాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఒక బాడీని మనం కన్సిడరేషన్లోకి తీసుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ సే ఈ బాడీ పైన ఇటువైపు ఒక 18 న్యూటన్స్ ఆఫ్ ఫోర్స్ అనేది అప్లై అయింది అనుకుందాం. అండ్ అపోజిట్ డైరెక్షన్లో అంటే ఈ డైరెక్షన్లో గనక ఒక 8 న్యూటన్స్ ఆఫ్ ఫోర్స్ కనుక అపోజిట్ డైరెక్షన్ లో అప్లై అయినట్లయితే, అప్పుడు ఈ టోటల్ ఆబ్జెక్ట్ ఎక్స్పీరియన్స్ చేసే రిజల్టెంట్ ఫోర్స్, అంటే అది ఎక్స్పీరియన్స్ చేసే ఫోర్స్ ని వి సే ఇట్ యాజ్ అ రిజల్టెంట్ ఫోర్స్. అండ్ దట్ రిజల్టెంట్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ద డిఫరెన్స్ ఆఫ్ దీస్ టూ ఫోర్సెస్ అన్నమాట. సో ఆ రెండింటికి మధ్యలో సబ్ట్రాక్షన్ అనేది రిజల్టెంట్ ఫోర్స్ ఇస్తుంది, విచ్ ఇస్ హియర్ ఈక్వల్ టు అటువైపు 18 అండ్ ఇటువైపు 8, కాబట్టి 18 minus 8 which is equal to 10 newtons అన్నమాట. So this 10 newtons is the resultant force experienced by this particular object. అలా కాకుండా ఇన్ కేస్ ఇటువైపు కాకుండా ఈ 8 న్యూటన్స్ ఆఫ్ ఫోర్స్ కూడా ఇటు కాకుండా ఇటువైపే గనక అప్లై అయినట్లయితే, సో ఈ 8 న్యూటన్స్ కూడా అదే డైరెక్షన్ లో అప్లై అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఏమవుతుందంటే ద రిజల్టెంట్ ఫోర్స్ ఈజ్ గోయింగ్ టు బి, ఇందాక అపోజిట్ డైరెక్షన్స్ కాబట్టి సబ్ట్రాక్షన్, హియర్ దే గెట్ యాడెడ్ అండ్ వి సే 18 plus 8 which is equal to 26 న్యూటన్స్ ఆఫ్ ఫోర్స్. ఈ 26 న్యూటన్స్ అనేది ఆబ్జెక్ట్ మీద అప్లై అవుతున్న రిజల్టెంట్ ఫోర్స్ అన్నమాట. So that is resultant force, and hence to summarize this particular first force we say, so force is an entity which brings a body at rest into motion and a body in motion into rest. Force is equal to mass into acceleration. It is a product of mass and acceleration, and the unit of force is newtons. Ika, let's go for the second one, pressure. So ika ప్రెషర్ విషయానికి వచ్చినట్లయితే ఒక సింపుల్ గా ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. లెట్ మీ టేక్ ఏ నైఫ్. సో అందరికీ తెలిసిందే కదా. సో వి యూజ్ దిస్ దేనికోసం? టు కట్ ద వెజిటేబుల్స్, రైట్? ఓకే, సో డోంట్ ఎక్స్పెక్ట్ టూ మచ్. సో టు కట్ ద వెజిటేబుల్స్ వి యూజ్ దిస్ నైఫ్. ఈ నైఫ్ ని ఒకవైపు ఏమో చాలా షార్ప్ ఎడ్జ్ ఉంది, ఇంకొక వైపు ఏమో బ్లంట్ ఎడ్జ్ ఉంది. వెజిటేబుల్స్ కట్ చేయడానికి సాధారణంగా మనం వాడేది ఈ షార్ప్ ఎడ్జ్ ని వాడుతుంటాం. అలా కాకుండా ఒకవేళ బ్లంట్ ఎడ్జ్ ని గనక యూజ్ చేసి కట్ చేయడానికి గనక ప్రయత్నిస్తే మనం చాలా హెవీ ఫోర్స్ అనేది అప్లై చేయాల్సి ఉంటుంది. అండ్ అంత హెవీ ఫోర్స్ అప్లై చేసినా కూడా కట్ అవ్వడం అనేది చాలా కష్టమైన విషయం.
సో అదే ఈ షార్ప్ ఎడ్జ్ కనుక యూస్ చేస్తే చాలా సులువుగా మనం కట్ చేయడానికి వీలుగా ఉంటుంది. సో దానికి కారణం ఏంటి అంటే ఐ మస్ట్ హ్యావ్ టు సే ఇక్కడ ఉండే ఫిజిక్స్ కాన్సెప్ట్ ఏంటంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ప్రెషర్. సో వి డిఫైన్ ప్రెషర్ యాజ్ ద ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా ఈస్ కాల్డ్ యాజ్ ప్రెషర్. సో ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా అంటే ఒక ఆబ్జెక్ట్ ని మనం కన్సిడర్ చేసుకుందాం అండ్ దీని మొత్తం ఏరియా ఐ సే it is equal to 10 meter square is the area of it. సో ఉదాహరణగా 10 meter square అనుకుందాం. ఇప్పుడు దీనిపైన ఓవరాల్ గా నేను గనక ఫోర్స్ అప్లైడ్ ఎంత అంటే ఇఫ్ ఐ అప్లై 15 న్యూటన్స్ ఆఫ్ ఫోర్స్, సో 50 న్యూటన్స్ ఆఫ్ ఫోర్స్ ని ఈ ఆబ్జెక్ట్ మొత్తం మీద గనక నేను అప్లై చేసినట్లయితే అప్పుడు దీనిలోని 1 మీటర్ స్క్వేర్ 1 మీటర్ స్క్వేర్ ఎక్స్పీరియన్స్ చేసే ఫోర్స్ ఎంత అంటే ఐ మస్ట్ హ్యావ్ టు సే టోటల్ ఏరియా పైన 50 కాబట్టి 1 మీటర్ స్క్వేర్ కి 50 డివైడెడ్ బై 10 విచ్ ఈస్ ఈక్వల్ టు 5 న్యూటన్స్. సో ఈ 5 న్యూటన్స్ ఈస్ ద ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ పర్ యూనిట్ ఏరియా. దీనిలోని ఒక్కొక్క స్క్వేర్ మీటర్ ఆఫ్ ఏరియా ఎక్స్పీరియన్స్ చేసేది 5 న్యూటన్స్ ఆఫ్ ఫోర్స్ ఎగ్జాక్ట్ గా. సో ఒక యూనిట్ ఏరియా ఎక్స్పీరియన్స్ చేసే ఫోర్స్ ని 5 న్యూటన్స్ అంట. సో ఇప్పుడు లెట్ మీ ఎక్స్ప్లెయిన్. వెజిటబుల్స్ కట్ చేసేటప్పుడు నైఫ్ ది షార్ప్ ఎడ్జ్ ఎందుకు యూజ్ చేస్తాం? ఉదాహరణకి ఈ ఏరియా గనక ఇఫ్ ఐ సే ఒక పర్టిక్యులర్ ఏరియా 2 మీటర్ స్క్వేర్ అనుకుందాం. దీనిపైన గనక సో ఇటువైపు ఉన్న ఏరియా 2 మీటర్ స్క్వేర్ అంటున్నాను. ఆ 2 మీటర్ స్క్వేర్ మీద గనక 100 న్యూటన్స్ ఆఫ్ ఫోర్స్ లేదా ఒక 10 న్యూటన్స్ ఆఫ్ ఫోర్స్ అప్లై అయినట్లయితే అప్పుడు సో ఇటువైపు అప్లై చేస్తున్నా. అది ఇటువైపు ఈ షార్ప్ ఎడ్జ్ వైపు గనక అదే ఫోర్స్ ఉన్నట్లయితే ఇప్పుడు ఇటువైపు షార్ప్ కాబట్టి లెట్ మీ సే 0.5 మీటర్ స్క్వేర్ అనేది దీని ఏరియా అనుకుందాం. ఇప్పుడు 0.5 మీటర్ స్క్వేర్ పైన ఇదే ఫోర్స్ 10 న్యూటన్స్ కనుక అప్లై అయితే ఇప్పుడు ఈ రెండింటికి రెండు ఎగ్జాంపుల్స్ లో 2 మీటర్ స్క్వేర్ పైన 10 న్యూటన్స్ అప్లై అయినప్పుడు ఫర్ ఎవ్రీ 1 మీటర్ స్క్వేర్ 1 మీటర్ స్క్వేర్ కి ఎంత అప్లై అవుతున్నట్టు? కేవలం 5 న్యూటన్స్ మాత్రమే. బట్ అది ఈ షార్ప్ ఎడ్జ్ 0.5 మీటర్ స్క్వేర్ వైపుకు గనక ఈ 10 న్యూటన్స్ ఆఫ్ ఫోర్స్ అప్లై అయితే అప్పుడు ఫర్ ఎవ్రీ 1 మీటర్ స్క్వేర్ ఎంత అప్లై అవుతున్నట్టు? That is nothing but it will be equal to 20 newtons of force. So total 1 meter square ki 20 చాలా ఎక్కువ ఫోర్స్ అనేది ఫర్ ఎవ్రీ యూనిట్ ఏరియా అప్లై అవుతున్నట్టు. సో ఈ యూనిట్ ఏరియాలో అప్లై అవుతున్న దాన్ని మనం ఏమంటామంటే వి సే ఇట్ యాజ్ ప్రెషర్ అన్నమాట. సో అందుకే ఎక్కడైతే ఎక్కువ ఎనర్జీ అవసరం, ఇప్పుడు ఇన్ ద సేమ్ మేనర్ ఒక ఐరన్ నెయిల్ తీసుకున్నా కూడా ఐరన్ నెయిల్ ని షార్ప్ ఎడ్జ్ ఏదైతే ఉంటుందో ఆ షార్ప్ ఎడ్జ్ ని గోడకు బేసిస్ గా చేసుకొని వీఆర్ గోయింగ్ టు హిట్ ఇట్. సో దానికి కారణం ఏంటంటే ఆ షార్ప్ ఎడ్జ్ పైనే మనం అప్లై చేస్తున్న ఫోర్స్ అంతా కూడా పడడం వల్ల ఈజీగా అది గోడ లోపలికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అండ్ హై అమౌంట్ ఆఫ్ ప్రెషర్ విల్ బి అప్లైడ్ అనమాట. సో అందుకే pressure is defined as the force per unit area and we write the formula for it as pressure is equal to force by area and దీని నుండి unit of pressure is Newton per meter square and ఈ Newton per meter square నే short గా we say it as pascals. So pascals represented with PA. So that is pressure. Now let's move on to the next physical quantity. It is work. So we define work as if an object gets displaced on the application of force, then work is said to be done. Let me explain. Oka object ni manam consider చేసినప్పుడు ఈ ఆబ్జెక్ట్ గనక if it gets displaced అంటే ఒక చోటి నుండి ఇంకొక చోటికి ఫోర్స్ అనేది అప్లై అవ్వడం కారణం చేత అది గనక మూవ్ అయినట్లయితే అప్పుడు వర్క్ అనేది జరిగినట్టు అన్నమాట. అంటే గుర్తుపెట్టుకోండి, ఫోర్స్ అనేది అప్లై అవ్వాలి అండ్
ఆ ఫోర్స్ అనేది అప్లై అయినప్పుడు ఇట్ హ్యాస్ టు గెట్ డిస్ప్లేస్డ్. ఖచ్చితంగా ఆబ్జెక్ట్ అనేది ఒక చోటి నుండి ఇంకొక చోటికి కదలాలి, డిస్ప్లేస్మెంట్ అనేది ఉండాలి. సో ఫోర్స్ అనేది అప్లై అయ్యి డిస్ప్లేస్మెంట్ అనేది జరిగినప్పుడు దెన్ వి సే వర్క్ ఈజ్ సెడ్ టు బి డన్. సో అందుకే వి ఫార్ములేట్ వర్క్ యాజ్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. So W is equal to F into S. And from here, the unit of work, force unit emo Newton and displacement unit emo meters. So Newton meters will be the unit of work, and the name manam short ga we say it as joules anamata, represented with capital J. So hence, to conclude this, we say work, if an object gets displaced on the application of force, then work is said to be done. And work is equal to force into displacement. The unit of work is joules. And we define power as it is the rate of doing work. Power is equal to work by టైం. ఉదాహరణకి ఒక పర్టిక్యులర్ మెషిన్ అనేది ఒక 500 జౌల్స్ ఆఫ్ వర్క్ ని 20 సెకండ్స్ లో చేస్తుంది అనుకుందాం. సో 20 సెకండ్స్ ఆఫ్ టైంలో 500 జౌల్స్ ఆఫ్ వర్క్ అన్నప్పుడు మరి ఫర్ ఎవ్రీ 1 సెకండ్ ఆఫ్ టైం, ఒక్క సెకండ్ కాలంలో ఎంత వర్క్ జరిగినట్టు అంటే we say 500 divided by 20 and it is equal to 25. So 500 divided by 20, 25. So 25 joules of work అనేది ఒక సెకండ్ కాలంలో జరిగిన వర్క్. అండ్ ఎగ్జాక్ట్ గా ఈ 1 సెకండ్ ఆఫ్ టైంలో ఏదైతే వర్క్ జరుగుతోందో దాన్ని we say it as power. అందుకే పవర్ ఈజ్ డిఫైన్డ్ as the work done per unit time, and we formulate it as power is equal to work by time, and dani units work unit joules, time unit seconds, combined ga joules per second. Dini overall ga we say watts, represented with capital W, as we know. So this is all about power. Energy is the capacity to do work. అంటే ఒక పని వర్క్ అనేది చేయడానికి కావాల్సింది ఏంటంటే ఎనర్జీ అన్న. అంటే లెట్ మీ ఎక్స్ప్లెయిన్. హియర్ ఈజ్ ఏ రబ్బర్ బ్యాండ్. ఈ రబ్బర్ బ్యాండ్ ని గనక నేను ఇలా స్ట్రెచ్ చేసినట్లయితే, నా దిస్ స్ట్రెచ్డ్ రబ్బర్ బ్యాండ్ has got the ability to do work. So ఒక పేపర్ ని గాని దేనైనా పెట్టి ఇలా వదిలేసినట్లయితే now paper is going to move. సో ఆ పేపర్ ని ముందుకు చేయుకు పంపించగలిగే శక్తి ఈ రబ్బర్ బ్యాండ్ కు ఉందన్నమాట. అంటే hence this rubber band is said to possess energy. In the same manner, the petrol in a bike tank, or it may be a compressed spring. So all these things will have the ability to do some work. So అందుకే we say that they possess some energy. So hence we define energy as the capacity to do work. And ఈ energy అనేది there are so many forms of it, but mainly I can classify them into 2 categories. They are kinetic energy and potential energy. సో ఎప్పుడైతే మనం కైనెటిక్ ఎనర్జీ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ అన్నామో, కామన్ గా వచ్చే డౌట్ ఏంటంటే మరి మస్కులార్ ఎనర్జీ, గ్రావిటేషనల్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ, టైడల్ ఎనర్జీ, జియోథర్మల్ ఎనర్జీ, థర్మల్ ఎనర్జీ, న్యూక్లియర్ ఎనర్జీ, రేడియేషన్ ఎనర్జీ, మరి ఇవన్నీ ఏంటి? లెట్ మీ ఎక్స్ప్లెయిన్. యాక్చువల్లీ
all these other things are the forms of potential energy అన్నమాట. సో అవన్నీ కూడా వచ్చేది ఈ కేటగిరీ కిందకే వస్తాయి, పొటెన్షియల్ ఎనర్జీ. సో అందుకే గ్రావిటేషనల్ ఎనర్జీని వి సే ఇట్ యాజ్ గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ, కెమికల్ పొటెన్షియల్ ఎనర్జీ, టైడల్ పొటెన్షియల్ ఎనర్జీ. సో విండ్ ఎనర్జీ కానివ్వండి, జియోథర్మల్ ఎనర్జీ కానివ్వండి, థర్మల్ ఎనర్జీ కానివ్వండి, ఈవెన్ మస్కులార్ ఎనర్జీ కానివ్వండి, ఇవన్నీ కూడా పొటెన్షియల్ ఎనర్జీ కిందకే వస్తాయి. సో హెన్స్ మేజర్లీ ఎనర్జీ ఈజ్ ఆఫ్ two forms. One is kinetic energy and potential energy. Now let's discuss kinetic energy and potential energy in detail. ముందుగా kinetic energy గురించి తీసుకుంటే, kinetic energy is defined as it is the energy possessed by a body by virtue of its motion. సో ఏదైనా ఒక ఆబ్జెక్ట్ కదలికలో ఉన్నప్పుడు దానికి ఉండేది కైనెటిక్ ఎనర్జీ. ఉదాహరణకి ఒక 50 గ్రామ్స్ ఉన్న ఒక బుల్లెట్ని కన్సిడర్ చేసుకుందాం. బుల్లెట్ని కనుక నేను చేతిలో పట్టుకొని, బుల్లెట్ అంటే నడిపే బుల్లెట్ కాదు, గన్లో ఉండే బుల్లెట్. సో ఆ బుల్లెట్ని కనుక నేను అలా చేతితో పట్టుకొని గోడకేసి కొట్టాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? వెళ్ళి గోడను తగిలి కింద పడిపోతుంది. బట్ అదే బుల్లెట్ని ఒక గన్లో లోడ్ చేసి అప్పుడు కొట్టాను అనుకోండి, అప్పుడేమవుతుంది? ఖచ్చితంగా గోడను బద్దలు కొట్టేసే శక్తి ఆ బుల్లెట్కి ఉంటుంది. మరి రెండు కేసెస్లో కూడా అదే గోడని అదే బుల్లెట్ వెళ్ళి తగిలింది. బట్ మొదటి కేసులో మనం విసిరినప్పుడు జరిగేది ఏంటంటే దానికి ఉండే ఎనర్జీయే ఇక్కడ తేడా అన్నమాట. సో మొదటగా ఫస్ట్ కేసులో చాలా తక్కువ ఎనర్జీ ఉంది, అందుకే వెళ్ళి గోడను తగిలి కింద పడిపోయింది. బట్ ఇన్ ద సెకండ్ కేస్ గన్లో ఉన్న పెట్టి కొట్టినప్పుడు చాలా ఎక్కువ ఎనర్జీ ఉండడం కారణం చేత ఈవెన్ గోడను కూడా బద్దలు కొట్టేంత ఎనర్జీ దానికి వచ్చింది అనమాట. సో అలా మోషన్లో, కదలికలో ఉండే ఒక ఆబ్జెక్ట్కి ఉండేది కైనెటిక్ ఎనర్జీ. హెన్స్ వి డిఫైన్డ్ ఇట్ యాజ్ ద ఎనర్జీ పొసెస్డ్ బై అ బాడీ బై వర్చ్యూ ఆఫ్ ఇట్స్ మోషన్ ఈజ్ కైనెటిక్ ఎనర్జీ. అండ్ కమింగ్ ఆన్ టు పొటెన్షియల్ ఎనర్జీ, we define potential energy as the energy possessed by a body by virtue of its position. సో ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ని కాస్తంత హైట్ కి రైజ్ చేసినప్పుడు ఆ హైట్ కారణం చేత వచ్చే ఎనర్జీ ఏంటంటే పొటెన్షియల్ ఎనర్జీ. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పెన్నుని గనక నేను కన్సిడర్ చేసుకున్నట్లయితే, ఈ పెన్ నా చేతి మీద, అరిచేతి మీద ఇలా పెట్టి ఈ హైట్లో లైట్గా గనక వదిలేస్తే అప్పుడు ఏమవుతుంది? వెళ్ళి నా చేతిని తగులుతుంది, పెద్దగా ఇది కానీ నాకేమి నొప్పెట్టదు. బట్ అదే పెన్ను కనుక చాలా హైట్లో, ఈ రేంజ్ హైట్ నుండి ఇంతకన్నా ఇంకా కిందగా ఉన్నప్పుడు కనుక నేను వదిలేస్తే ఇప్పుడు ఇలాంటప్పుడు ఖచ్చితంగా నాకు నొప్పెట్టే రేంజ్లో ఇది దెబ్బ తగులుతుంది. సో ఇక్కడ జరిగేది ఏంటి? మరి రెండు కేసెస్లో కూడా అదే చేయిపై పెన్ను పడింది. ఏంటంటే ఒకటే తేడా, ఇది కాస్తంత హైట్ నుండి పడడం వల్ల. అంటే ఇప్పుడు ఈ కేసులో ఈ పెన్నుకి వచ్చే ఎనర్జీ ఏంటంటే దిస్ ఈస్ నథింగ్ బట్ పొటెన్షియల్ ఎనర్జీ. సో ఇన్ ద సేమ్ మేనర్, ఒక డ్యామ్ గేట్స్ తెరిచినప్పుడు చాలా హై ప్రెషర్తో వాటర్ అనేవి వచ్చి పడతాయి. సో ఆ డ్యామ్ లోపల ఉండే వాటర్కి ఉండేది ఏంటంటే ఇట్ ఈస్ పొటెన్షియల్ ఎనర్జీ. ఇన్ ద సేమ్ మేనర్, ఒక వుడ్ని కాల్చినప్పుడు పొగ, వేడి, హీట్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. సో ఆ వుడ్ లోపల ఉండేది కెమికల్ పొటెన్షియల్ ఎనర్జీ. సో ఇన్ దాట్ వే దాదాపు మన చుట్టూరుగా ఉండే ప్రతి బాడీ లోపల కూడా ఉండే ఆ ఎనర్జీ సోర్స్ ఏంటంటే ఇట్ ఈజ్ పొటెన్షియల్ ఎనర్జీ. ఇక వీటి ఫార్ములాస్ విషయానికి వచ్చినట్లయితే, దానికన్నా ముందు మనకు అర్థం అవ్వాల్సింది ఎనర్జీకి వర్క్కి ఉండే సంబంధం అన్నమాట. సో దీన్ని అర్థం చేసుకోవడానికి, యాజ్ ఐ సెడ్ జస్ట్ నౌ, ద కెపాసిటీ టు డూ వర్క్ ఈజ్ కాల్డ్ ఎనర్జీ అన్న. సో అప్పుడు ఒక ఆబ్జెక్ట్ కి గనక మొదటగా 60 జౌల్స్ ఆఫ్ ఎనర్జీ ఉంది. సో ఇప్పుడు ఈ 60 జౌల్స్ ఆఫ్ ఎనర్జీతో ఆబ్జెక్ట్ మూవ్ అవుతూ ఉన్నప్పుడు ఇక్కడి నుండి కాస్తంత దూరం వెళ్ళేసరికల్లా దాని ఎనర్జీ అనేది తగ్గి 20 జౌల్స్ గా మారింది అనుకుందాం. ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడ దాకా ఈ డిస్ప్లేస్మెంట్ S అనే దూరం ప్రయాణించింది. T అనే టైంలో
సో 60 జౌల్స్ నుండి దాని ఎనర్జీ అనేది ఇట్ హ్యాస్ చేంజ్డ్ టు 20 జౌల్స్. సో ఇప్పుడు ఈ డిస్ప్లేస్మెంట్ ని కవర్ చేయడానికి అది చేసిన వర్క్ ఎంత అంటే ద వర్క్ డన్ బై దిస్ బాడీ ఈజ్ ఈక్వల్ టు ద చేంజ్ ఇన్ ఇట్స్ ఎనర్జీ. సో దాని ఎనర్జీలో, సో ఎందుకంటే దానికి ఎనర్జీ ఉంది కాబట్టే వర్క్ అనేది చేయగలిగింది. అందుకే దీని ఎనర్జీలో మార్పు ఏదైతే ఉందో, సో 60 మైనస్ 20 విచ్ ఈజ్ ఈక్వల్ టు 40 జౌల్స్. సో ఎగ్జాక్ట్లీ ఈ 40 జౌల్సే ఇట్ ఈస్ ద వర్క్ డన్ అన్నమాట. సో ద వర్క్ డన్ బై దిస్ బాడీ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ ఇట్స్ ఎనర్జీ అండ్ హెన్స్ అందుకే we say always as work done is equal to change in energy. సో దీన్నే మనం వర్క్ ఎనర్జీ థీరం గా చెబుతూ ఉంటాం. సో వర్క్ ఎనర్జీ థీరం is nothing but the work done by a body is equal to change in its internal energy. ఇక నెక్స్ట్ says the derivations of kinetic and potential energies. వీటి ఫార్ములా ఏంటి అనేది పొటెన్షియల్ ఎనర్జీ, let's write it as P. So let me take a ball whose mass is m is raised from the ground surface to a height h. సో ఇక్కడి దాకా ఈ హైట్ ని హెచ్ అనుకుందా. హెచ్ అనే హైట్ కి బాల్ ని రైజ్ చేశాను. సో ఇక్కడి నుండి ఆ హైట్ దాకా ఈ బాల్ ని రైజ్ చేయడానికి ఇట్ ఈస్ సమ్ వర్క్ విచ్ ఈస్ డన్. సో ఈ వర్క్ నే నౌ ఐ హావ్ టు సే ఇక్కడ నుండి అక్కడికి రైజ్ చేయడానికి ఏదైతే వర్క్ జరిగిందో ఆ వర్కే ఆ బాల్ లోపల స్టోర్ అయి ఉన్న పొటెన్షియల్ ఎనర్జీ అన్నమాట. సో అందుకే దాని పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ద వర్క్ డన్ ఇన్ రైజింగ్ ఇట్. సో ఇక్కడ నుండి అక్కడ దాకా రైజ్ చేయడానికి ఇప్పుడు వి నో ద వర్క్ డన్ ఫార్ములా. సో వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఎఫ్ ఇంటూ ఎస్ అండ్ force F is nothing but force F is equal to mass into acceleration. So mass into acceleration into displacement is potential energy. ఇప్పుడు దీనిలో ఒక్కొక్క దాన్ని క్లియర్ గా చూసినట్లయితే మాస్ ఆఫ్ ద బాల్ ఈజ్ m అండ్ యాక్సెలరేషన్. సో స్పెషల్ గా ఇక్కడ యాక్సెలరేషన్ అనేది ఏమీ లేదు. అండ్ వాట్ ఈజ్ యాక్సెలరేషన్ అనేది తెలియడానికి నేను చేసిన ఫర్దర్ వీడియోస్ మీరు చూడొచ్చు. సో క్లియర్ గా దానిలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ యాక్సెలరేషన్ అనేది. సో ఇక్కడ బాల్ వర్టికల్ ప్రొజెక్షన్ లో ఉంది కాబట్టి దాని మీద యాక్ట్ చేసే యాక్సెలరేషన్ ఇట్ ఈస్ నథింగ్ బట్ యాక్సెలరేషన్ డ్యూ టు గ్రావిటీ. సో ఐ రైట్ ఇట్ యాజ్ g. అండ్ ఇక్కడ డిస్ప్లేస్మెంట్ ఇక్కడ నుండి అక్కడ దాకా డిస్ప్లేస్మెంట్ ఎంత అంటే ఇట్ ఈస్ హైట్ h కాబట్టి I write it as h. So hence potential energy formula mgh. So Pe is equal to mgh is the formula for potential energy. ఇక దీని నుండి దాని యూనిట్ ని గనక చూసినట్లయితే mass is kg, acceleration due to gravity meter per second square and height is m. So it is kg meter square per second square, which in turn is nothing but joules. So joules is the unit of potential. To see is kinetic energy. So kinetic energy formula kosam let us consider the example of a ball whose mass is m and it is at rest. So ఇది రెస్ట్ లో ఉంది అనుకుందాం. సో రెస్ట్ లో ఉండడం కారణం చేత దాని వెలాసిటీ 0 మీటర్ పర్ సెకండ్ అండ్ దీనిపైన ఫోర్స్ F అనేది అప్లై అయినప్పుడు అది మోషన్ లోకి వస్తుంది. అండ్ ఆ మోషన్ లోకి వచ్చేసరికల్లా ఈ పాయింట్ కి రీచ్ అయ్యేసరికి దాని మాస్ m గానే ఉంది, కానీ వెలాసిటీ మాత్రం v మీటర్ పర్ సెకండ్ అయింది. అండ్ ఇక్కడ నుండి ఇక్కడ దాకా పట్టిన టైం ఎంత అంటే లెట్ మీ సే t is the time taken. సో t అనే టైంలో 0 మీటర్ పర్ సెకండ్ రెస్ట్ లో ఉన్న బాడీ
దాని వెలాసిటీ అనేది v మీటర్ పర్ సెకండ్ గా చేంజ్ అయింది. ఇప్పుడు దీనిపైన జరిగిన వర్క్ ఏదైతే ఉందో ఆ వర్కే ఇట్ ఈస్ నథింగ్ బట్ ద ఎనర్జీ విచ్ ఈస్ పొసెసింగ్ బై ద బాడీ హియర్. సో ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ ఇన్ మోషన్, ఇక్కడ బాల్ అనేది కదలికలో ఉంది కాబట్టి దీనికి ఉండేది కైనెటిక్ ఎనర్జీ. అండ్ ఆ కైనెటిక్ ఎనర్జీ అనేది ఎక్స్క్యూజ్ మీ, సో కైనెటిక్ ఎనర్జీ ఇక్కడ చెప్పిన కైనెటిక్ ఎనర్జీ అనేది ఈక్వల్ టు the work done on the body, and we know work done is equal to force into displacement. అయితే ఇక్కడ 0 మీటర్ పర్ సెకండ్ నుండి v దాకా మారింది కాబట్టి ఫోర్స్ యూనిట్ ఈస్ మాస్ ఇంటూ యాక్సిలరేషన్ అండ్ డిస్ప్లేస్మెంట్. సో డిస్ప్లేస్మెంట్ జనరల్గా డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం అన్నాం. ద సేమ్ మేనర్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ ఇంటూ టైం. ఇది ఎలా అనడానికి యూ కెన్ సీ మై ప్రీవియస్ వీడియోస్, నేను కింద డిస్క్రిప్షన్లో పింక్ చేశాను. సో మీరు ఆ వీడియో కనుక చూసినట్లయితే యాక్సలరేషన్, వెలాసిటీ ఫండమెంటల్స్ అన్నీ కూడా మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో యూ కెన్ సీ దాట్ ఇక ఈ డిస్ప్లేస్మెంట్ ఈజ్ నథింగ్ బట్ యావరేజ్ వెలాసిటీ into time. So velocity into time. Ika mass into acceleration. What is acceleration? Acceleration is change in velocity by time into average velocity into time. So velocity average VAVG into time t. ఇప్పుడు ఒక్కొక్క ఫార్ములాని కనుక మనం సబ్స్టిట్యూట్ చేస్తే m into చేంజ్ ఇన్ వెలాసిటీ. సో చేంజ్ ఇన్ వెలాసిటీలో చేంజ్ ఎంత 0 నుండి v గా మారింది కాబట్టి ద వెలాసిటీ చేంజ్ ఈస్ v మైనస్ 0 బై టైమ్ ఈస్ t యాజ్ ఇట్ ఈస్ సెడ్ హియర్ ఇంటూ యావరేజ్ వెలాసిటీ. సో రెండు వెలాసిటీస్ v అండ్ 0 ఉన్నాయి కాబట్టి ఆ రెండింటి యావరేజ్ v ప్లస్ 0 బై 2 ఇంటూ టైమ్ ఈస్ t. ఇప్పుడు దీన్ని మనం సాల్వ్ చేసినట్లయితే t and t gets cancelled and it is v minus 0 is v plus 0 is v into v is v square, which is equal to m v square by 2. దీన్నే kinetic energy is equal to half m v square. Yes. So hence I say the formula for kinetic energy as half into m into v square is kinetic energy. And ఇక్కడ దీని యూనిట్ కనుక మనం చూసినట్లయితే the unit of kinetic energy is also the same. It is kg meter square per second square, which will be called as joules. So hence kinetic energy అయినా potential energy అయినా దేని యూనిట్ అయినా కూడా joules is the unit, and this is all about energy. So I hope you clearly understood all these 5 basic things. And so physics ki sambandhinchina complete course ki please subscribe to my channel, share cheyandi, like cheyandi, ఏ రకమైన డౌట్స్ ఉన్నా కింద కమెంట్ చేయండి. Definitely I am going to comment you back. Thank you.